ఇదిగో నేను ఇప్పుడు కొత్తపల్లి ఎంట్రన్స్ వానోలు కోనేరు దగ్గర ఉన్నాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక గంటన్నర గడిచింది. చాలామంది వస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు. చాలామందికి చెప్పడం జరుగుతూ ఉంది, రోడ్లపై వెళ్ళకుండా కొంచెం లోపలికి జరగమని చెప్తా ఉన్నాను. మనకి ఊరు ఎంట్రన్స్ అంటే కొత్తపల్లి ద్వారం ఉంటుంది కదా, ఎంట్రన్స్ భాగంలో చాలామంది రోడ్లపై దొడ్డు వెళ్తూ ఉంటారు. సో వారి యొక్క మానసిక స్థితి ఏంటి, వాళ్ళు మార్నింగ్ 2 o'clock లేదంటే 3 o'clock ఇక్కడ వెళ్ళడం స్టార్ట్ చేస్తారని చెప్తే, ఇదిగో ఇప్పుడు ఆల్మోస్ట్ 3:30 అయింది. నేను ఇక్కడికి చేరుకోవడం జరిగింది మన కొత్తపల్లి ఎంట్రన్స్ దగ్గరికి. ఎవరు వస్తారు ఏంటి, లేదంటే కొంచెం చెప్పే ప్రయత్నం చేద్దాము, లేదంటే లెటర్ ఉండే వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు అడిగే ప్రయత్నం చేద్దాం, ఇలాంటివి తెలుసుకోవడానికి కోసం రావడం జరిగింది. చూద్దాం. ఎవరైతే దొడ్డు కోసం వస్తూ ఉంటారో, దొడ్లోకి వెళ్ళడానికి వస్తూ ఉంటారో, బయటకు వెళ్ళడం కోసం ఇక్కడ ఈ రోడ్లపైనే కూర్చోంటూ ఉంటారు. అయితే ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే వర్షాకాలం కాబట్టి పక్కల దొంకలు ఉంటాయి, ఇవన్నీ చెప్తున్నారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా ఎవరికైనా దొడ్డు రూమ్ లేదో, ఎవరికైతే లెట్రిన్ లేవో వారిని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టడం అయితే నా ఉద్దేశం కాదు. నేను తెలుసుకోవడం కోసమే ప్రధానంగా వచ్చాను. అలాగే తూచిగా అలాగా రోడ్డు పైన వెళ్ళొద్దండి, కొంచెం ఇటు జరగండి అని ఒక మాట చెప్దామని నేను గంటన్నర నుంచి ఇక్కడ ఉన్నాను. పరిశుభ్రత అనే అంశం పైన, కొత్తపల్లి గ్రామం అన్నది పరిశుభ్రంగా ఉండాలి, ఈ అంశంపై వర్క్ చేస్తామని చెప్పడం జరిగింది. అయితే దానికోసం వేరే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం అన్నీ చేస్తున్నాము. అందులో భాగంగా గత 2-3 రోజులుగా నేను దీనిపైన విచారణ మొదలుపెట్టాను. ఒకటి మనకి ఏంటంటే 2 రకాల పరిశుభ్రత. ఒకటి ఏంటంటే చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయడం, దాని గురించి ఆల్రెడీ విషయాలు సేకరిస్తూ ఉన్నాను. ఇంకొకటి రోడ్లపై దొడ్డికి వెళ్ళడం. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు ఊరి ఎంట్రన్స్ మన ద్వారం దగ్గర ఉన్నాను, కొత్తపల్లి ఎంట్రన్స్లో ఉన్నాను. ఇది షెడ్, సో ఇది మన శ్మశానం చూస్తున్నారు కదా. అయితే వీళ్ళ తలక స్వభావం ఎలాగుంటుంది, అసలు వెళ్ళేవారు ఎవరు, నేను బయట ప్రశ్నలు అడిగితే చాలామంది విషయాలు చెప్తూ ఉన్నారు, ఎవరు వెళ్తున్నారు ఏంటి అనేది. కానీ అసలు విషయం అనేది ఇక్కడికి వస్తేనే తెలుస్తుంది కదా అని చెప్పి ఈరోజు మార్నింగ్ 3 గంటలకు రావడం జరిగింది. 3 గంటలు సుమారు 3-3:15 దగ్గర నుంచి నేను ఇక్కడే ఉన్నాను ఇవాళ. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి 6 దగ్గర అవుతుంది. సో విషయం తెలుస్తుంది కదా, యాక్చువల్ విషయం నిజమేంటనేది, ఎవరు ఏంటి అన్నది, ఎంతమంది ఇలా ఉన్నారు. ఎందుకంటే మనం నిజంగా దొడ్డు రూమ్ లేదు, లెట్రిన్ లేదు అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. సో అలాగని మిగతా వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఉద్దేశం అని కాదు, ఇందులో ఎటువంటిది ఇబ్బంది పెట్టడం అని కాదు. ఖచ్చితంగా నచ్చ చెప్పాలి, 4 సార్లు చెప్పాలి. అయితే ఎవరికి ఎలాంటి మాటలు చెప్పాలి, ఎలాంటి విషయం చెప్పాలి అని తెలియాలంటే ఫస్ట్ విషయ పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి ఇక్కడికే వచ్చి గత 3 గంటలుగా నేను పరిశీలిస్తూ ఉన్నాను. నాకు తెలిసింది ఏంటంటే ఇప్పుడు ఇంచుమించు 28 మంది వచ్చారు ఇక్కడికి బయటికి దొడ్లోకి వెళ్ళడానికి. మార్నింగ్ 3 నుంచి నేను చూస్తే ఇంకొక 2 వస్తున్నారు, మొత్తం 30 మంది. సో ఈ 30 మందిలో నేను డేటా తీసుకుంటున్నాను. ఇప్పుడు వరకు వచ్చిన శాంపుల్స్లో ఏమయ్యా మీకు దొడ్డు రూమ్ ఉందేంటి, అయ్యా మీకు దొడ్డు రూమ్ లేదా, మీకు దొడ్డు రూమ్ లేదా, దొడ్డు రూమ్ లేదా, దొడ్డు రూమ్ లేదా, లెట్రిన్ లేదా, మీకు లేదా? ఉంది, లేడీస్ వెళ్తున్నారు. అవునులే. అయితే ఏటి దొడ్డు రూమ్ లేదేటి, దొడ్డు రూమ్ లేదా, లెట్రిన్ వెళ్ళవా? అయితే ఇదిగో రోడ్డు మీద వెళ్ళకంట, వెళ్ళొద్దు అని వీళ్ళకి వెళ్తే మంచిగా ఉండడం లేదని చెప్పడానికి తెల్లారి 3 గంటల నుంచి నేను ఇక్కడ ఉన్నాను. మరి ఇప్పుడు నీతో సహా మొత్తం 33 మంది వచ్చినారు. ఇప్పుడు 31 మంది. లెట్రిన్ ఉందా ఇంట్లో, బెడ్రూమ్ ఉందా, బాగోదా? లేడీస్ నాకు కలపడలేదు చెప్పింది. మరి లేడీస్ వెళ్ళిన లోపల బయట నుంచి బయటికి రా రేటి. అది ఇప్పుడు ఎంత పేపర్ లేస్తావా? ఏం చేస్తాను, మీరు వెళ్ళండి, నేను మాట్లాడుకోవాలి. డబ్బు సరే
ఇప్పుడు అత్తగాడు వస్తాడు కదా, అత్తగాడికి లిటరిన్ ఉందా? ఎవరు వాళ్ళ పేరేటి? ఉందా లిటరిన్? అందరూ లిటరిన్ ఉన్నాలే. సరే 32 మంది. ఫోన్లో ఆవేశం మెచ్చుకోవాలి, ఆవిడ అబద్ధం ఆడడం లేదు. అవునులే. అయితే విషయం ఏంటంటే 32 మంది మొత్తం వచ్చారు. ఈ 38 అయ్యా 8 లేదులే, కొంచెం రోడ్డు మీద వెళ్ళొద్దని చెప్తాను మా అందరికి. మరేటి ఇటు అటు జరిగిపోమని, మరేటి ఇబ్బంది అయినా. నా అబ్జర్వేషన్ ప్రకారం ఇప్పుడు వరకు మీరు చూస్తూ ఉన్నారు కదా, ఇలానే వచ్చిన వాళ్ళకి అడగడం చెప్పడం జరుగుతూ ఉంది. కొంచెం రోడ్డు మీద వెళ్ళొద్దు అట్లా అట్లా చెప్తా ఉన్నాను. గత గడిచిన 3 గంటల నుంచి నేను ఇక్కడ ఉన్నాను. అయితే ఇప్పుడు చూశారు కదా, ఇలాంటి 32 మందిలో కేవలం ఇప్పుడు ఒక వాళ్ళకి దొడ్డు రూమ్ లేదని చెప్పారు. మొత్తం 6. ఈ 6కి మాత్రమే దొడ్డు రూములు లేక బయటకు వస్తూ ఉన్నారనమాట. సో ల్యాబరేటరీ సదుపాయం లేక బయటకు వస్తున్న వాళ్ళని ఇప్పటికిప్పుడు మనం ప్రజెంట్ ఏం చేయలేము. సో మిగతా వాళ్ళకి ఏమైనా చెప్పొచ్చు, ఏం చెప్పొచ్చు, చైతన్యం తేవచ్చా, లేకపోతే వాళ్ళని బతిమలు ఆడదామా, లేకపోతే వాళ్ళ ఏం చేద్దాం ఏంటి అనేది నాకు విషయ పరిజ్ఞానం కోసం చెప్పాను కదా, కొంతవరకు అవగాహన వచ్చింది. చూద్దాము నెక్స్ట్ ఎలా చేయగలుగుతాం, దీన్ని ఎలా కంట్రోల్ చేయగలుగుతాం. ఎందుకంటే దీన్ని ఎక్కడో ఒక దగ్గర మనము అందరం కలిసి అనుకొని చెయ్యకపోతే, ఒక ఆలోచనకు రాకపోతే, అందరూ దీనికి ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా సహకరించాలి. సో ఖచ్చితంగా సహకరిస్తారని భావిస్తున్నాను. చెప్పాల్సిన విధానంలో చెప్తే, చేయాల్సిన విధానంలో చేస్తే సహకరిస్తారని భావిస్తున్నాను. ఇక్కడ చూడండి, మన పంచాయతీ సెక్రటరీ గారు రాగానే ఇక్కడ బ్యానర్ కూడా పెట్టారు. బ్యానర్ పరిస్థితి. సో ఎక్కువగా నేను గమనించింది ఏంటంటే, లెట్రిన్ సదుపాయం ఉండి అలవాటు లేక బయటికి, అంటే లెట్రిన్లో వెళ్ళడం అలవాటు లేక బయటకు వచ్చిన కేసులు ఎక్కువ మంది ఉన్నాయి. సో నాకు తెలిసి ఇది చాలా సులభతరంగా చేయొచ్చని కొంత కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. ఎందుకంటే మొత్తం 33 వచ్చారు తెల్లారి నుంచి ఇప్పటి వరకు గమనిస్తే. ఈ 33లో ఇప్పుడు ఒక 2, 35 మంది. 35 మందిలో కేవలం 5కి మాత్రమే లెట్రిన్ సదుపాయం లేదు. సో చూద్దాము ఎలా దీన్ని సాల్వ్ చేయగలము, వాళ్ళకి నచ్చ చెప్పుకుంటాము. ఏమయ్యా బతిలాడమా? బోర్డు ఇక్కడ కట్టించినారు, ఎన్నిసార్లు కట్టిన, ఎన్ని బోర్డులు చింపారు. ఇదే బోర్డు 500 రూపాయలు జరిమానా వేస్తాము, పంచాయతీ కార్యదర్శి కొత్తపల్లి. ఏది ఆ బోర్డు కొట్టి 4 రోజులు అవుతుంది. చదువు రాని ఆ బోర్డు ఎదురుగా కూర్చుని పోతాండ్రు. అది కాదు, దీన్ని చేయాల్సిన విధానం ఒకటి ఉంది, నేను చేస్తాలే. మీరు సహకరించాలి. కాకపోతే పెద్దవాళ్ళందరూ నాకు సహకరించాలి. మీలాంటి వాళ్ళు సహకరించకపోతే నేనే చేయలేను. చూస్తాను రోజు తెల్లారిగినారు, రేపు తెల్లారి నుంచి వస్తాను కదా. నిద్ర లేకన్నా అంత పాతబడి నువ్వు ఉన్నావే ఇప్పుడు దాకా అంతా ఇక్కడ ఎందుకు దొంగలు పని చేయాలి మనసు. మీకు లెట్రిన్ ఉందా? లెట్రిన్ అవును, మెల్లగా ఏట ఉంది, కూర్చి వేసుకొని కూర్చుని పోలే. అయిపోతే అక్కలేమా మెట్లు మాకపోతే ఇబ్బంది అయిపోతుంది, అంతేగాని లేదు. మరి ఏంటి అవును క్వార్టరింగ్ లాగా అవుతాయి, కాడు ఒక తిరుగు ఆడినట్టుగా అవుతుంది. ఇక నా అందరూ ఏదో ఒకటి చెప్తారులే, చూద్దాంలే. నేను ఇప్పుడు అనేయడం కాదు మాకు పైకి నువ్వు చెప్తాను, బాధపడతాను. అప్పుడు అనారోగ్యాలు అయిపోతాం, మరేటి ఆరోగ్యాలు పోతాయి. ఎవరైనా సరే ఇదే కాదు.